ఢిల్లీ కొత్త సీఎం అతిషి ఎవరు అన్నదానిపై చర్చ జరుగుతోంది. ఆమె అసలు పేరు అతిషి మార్లేనా సింగ్. పంజాబీ రాజ్పుత్లకు చెందినటువంటి మహిళ ఈమె. అయితే పెరిగింది మాత్రం ఢిల్లీలో. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఢిల్లీ యూనివర్సిటీలో టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. హిస్టరీలో డిగ్రీ అందుకున్న అతిషి స్కాలర్షిప్తో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని రిషి వ్యాలీ స్కూల్లో టీచర్గా కూడా పనిచేశారు. భోపాల్లో ప్రగతిశీల విద్యాబోధన, సేంద్రియ వ్యవసాయంపై పనిచేశారు. భోపాల్లో ఉన్నప్పుడు కొన్ని ఎన్జీఓలతో కలిసి పనిచేశారు అతిషి. అప్పుడే ఆమె ఆమ్ ఆద్మీ సభ్యులతో పరిచయం పెంచుకున్నారు. అప్పటి నుంచి ఆమ్ ఆద్మీతో కలిసి నడిచారు. పాలసీ రూపకల్పనలో ఆమె భాగస్వామ్యం కూడా ఉంది. 2019 లోక్సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించారు. అదే ఏడాది గోవాకి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. తర్వాత ఢిల్లీ క్యాబినెట్లో స్థానం కూడా పొందారు. 2023 నుంచి ఆమె మంత్రిగా పనిచేస్తున్నారు. పర్యావరణ సమస్యలపై ఆమె ఎప్పటికప్పుడు తన గొంతు వినిపిస్తూ వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత అతిషి కీలకంగా మారారు. కేజ్రీవాల్ అందుబాటులో లేనప్పుడు అతిషి కీలక పాత్ర పోషించడంతో చివరకు ఆమె ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని పొందే స్థాయికి ఎదిగారు.